ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్తే కైసే హో ఎల్లారు ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. ఈరోజు రైడ్ వచ్చేసి నంది హిల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు నేను నాతో పాటు ఇంకిద్దరు బ్రదర్స్ వస్తున్నారు. ఒకరేమో నా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయి ఉన్నారు. నేను ఈ కెమెరా సెటప్ అన్నీ చేసుకునే లోపు వాళ్ళు క్రాస్ అయ్యి వెళ్ళినారు. ఇంకా వాళ్ళని క్యాచ్ చేసి అప్పుడు వాళ్ళు ఎవరు అనేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చిత్తూరు నుంచి కాస్త దూరం వచ్చానంతే. వీడియో ఎందుకు ఇంత లేట్గా స్టార్ట్ చేస్తున్నాను అంటే యాక్చువల్లీ మెమరీ కార్డు వచ్చేసి ఫోన్లో ఉన్నింది. ఫైల్స్ కాపీ చేసుకుందాం అనేసి ఫోన్లో వేస్తున్నా SD కార్డు. ఇంకా SD కార్డు ఫోన్లోనే ఉంది. నేనేమంటే రైడ్ స్టార్ట్ అయిపోయి వచ్చేసిన. నా దగ్గర సిమ్ ఎజెక్టర్ టూల్ లేదు. ఇంకా దానికోసం అని చెప్పి ఆ ఎజెక్టర్ టూల్ కానీ ఆరు షర్ట్కేసి సేఫ్టీ పిన్ కానీ వీటి కోసం దాదాపు 30 కిలోమీటర్స్ అందరిని అడుగుతూ వచ్చాం. ఇవన్నీ అసలు మా వాళ్ళైతే స్టాప్ నాకు ఎక్కడ షాప్ దొరికితే అక్కడ పోయి అడుగుతున్నా. వాళ్ళైతే ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. వాళ్ళందుకే ఇప్పుడు నేను ఆపినప్పుడు కూడా వాళ్ళ పాటి వాళ్ళు వెళ్ళిపోయినారు. పాపం చాలాసేపు వెయిట్ చేయించిన నేనే. అంటే చెప్పాను కదా నాతో పాటు ఇంకా ఇద్దరు వస్తున్నారనేసి. వాళ్ళైతే అపాచీ RTR 160లో వస్తున్నారు. ఇంకా మనది పల్సర్ 150. ఈ రైడ్ ఏంటంటే 2 days వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళి అదే సన్సెట్ టైం కంతా అక్కడికి వెళ్తే కొంచెం ఫోటో షూట్ చేసుకునేసి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం. అండ్ తర్వాత టుమారో సన్రైజ్ వ్యూ పాయింట్స్ సన్రైజ్ అక్కడ చూసేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోవడం మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని. అంతే ప్లాను. నాకు తెలిసి వాళ్ళు ఈజీలీ ఒక 10 కిలోమీటర్స్ అన్నా దాటి వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే నేను మొత్తం సెటప్ చేసుకొని గ్లవ్ వేసుకొని రికార్డింగ్లో ఉందా లేదా చెక్ చేసుకునే లోపు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని క్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజైతే మాత్రం అసలు రైడ్ అనుకున్నట్టు స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ ప్యాక్ అంతా కరెక్ట్గా ప్యాక్ చేసుకున్నా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాకపోతే SD కార్డు చేంజ్ చేసుకునేది మర్చిపోయినా. బట్ ఏదైతే నేను మొబైల్లోకి చేంజ్ చేస్తున్నాను SD కార్డు, ఆ మొబైల్ ఎలాగో క్యారీ చేసినాను. దాంతో యూజ్ లేదు కదా అనుకొని ఇంట్లో పెట్టేస్తుంటే బిస్కెట్ అయిపోయేది. ఐ థింక్ ముందర వెళ్తుంది వాళ్ళే అనుకుంటా. ఎస్, ఎలాగో క్యాచ్ చేస్తాం. మరీ ఓవర్ స్పీడింగ్ చేసినారనుకున్నా. బట్ ఓకే. నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, అది ఇతనే వెనకున్న అతను. ఇంకా వాళ్ళ బ్రదరు ఫ్రెండ్ రైడ్ చేస్తున్నాడు. హాయ్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 1 అవుతుంది. 12:50 1 అనుకోండి. మాకు రీచింగ్ టైం వచ్చేసి 3 hours చూపిస్తుంది నంది హిల్స్కి. అంటే 3 అనేది ఇంకా మేము ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ చేయాలి కాబట్టి లంచ్ బ్రేక్ ఇంక్లూడ్ చేసుకుంటే అరౌండ్ 3:30 4కి రీచ్ అవుతాం. అంటే మంచి పేస్ మెయింటైన్ చేస్తే ఈజీయే. లాస్ట్ రైడ్ వచ్చేసి హొస్కోటకి వెళ్ళినా, సేమ్ రూటు. హొస్కోటలో ఏంటంటే ఆనంద్ దమ్ బిర్యానీకి వెళ్ళినాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. మా వాళ్ళు అంటే రావట్లేదు, ఈ మాత్రం కూడా పేస్ మెయింటైన్ చేయకపోతే కష్టమే. వాళ్ళిద్దరు బ్రదర్స్ మాట్లాడుకుంటూ వస్తున్నట్టున్నారు. సో అందుకు డిలే అవుతుంది. గాయస్ జస్ట్ నౌ రీచ్డ్ ముల్బాగల్లో వచ్చేసరికి ఫుల్ ట్యాంక్ చేసుకున్న పెట్రోలు. మీరు నమ్ముతారు నమ్మరో కానీ 17 లీటర్లు పెట్టింది ట్యాంక్. ఇది యాక్చువల్లీ స్పెక్ షీట్లో వచ్చి 15 లీటర్స్ ఉంటుంది కంపెనీ చెప్పేది. బట్ అది నాకు ఆల్రెడీ అంటే మా రిలేటివ్స్లో ఒక ఆయన చెప్పారు ఇలాగ 17 లీటర్స్ పడుతుంది అనేసి. నేను నమ్మల. ఇంతకుముందు ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు అప్పుడు అంటే ఆల్రెడీ కొంచెం మునింది కాబట్టి అప్పుడు ఎంత 14.5 సంథింగ్ ఎంతో వచ్చింది. కానీ ఈరోజు చెక్ చేశాను, అసలు ఆల్రెడీ బైక్లో ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ to 1.5 లీటర్ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 16 లీటర్లు పట్టింది. 30 ml తక్కువ 16 లీటర్లు పట్టింది. సో 17 లీటర్స్ అంటే లీటర్కి 40 వేసుకున్నా కానీ
ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వస్తుంది రేంజ్. కానీ యాక్చువల్లీ 40 కన్నా ఇంకా ఎక్కువే వస్తుంది. ఇప్పుడు అందుకే ఆ పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ పట్టుకున్న తర్వాత ట్రిప్ టు 0 చేసేసిన. ఒక ఫుల్ ట్యాంక్ 17 లీటర్స్ ఎన్ని కిలోమీటర్ల రేంజ్ వస్తుంది చెక్ చేద్దామనేసి. ఇక్కడ ఎవరో ఒక రైడర్ ఎన్ఫీల్డ్లో పోతున్నారు. బ్యాగ్ చాలా అంటే చాలా స్లిప్ అయిపోయింది పక్కకి. ఆయనకి చెప్పాలి. ఇందాక నుంచి ఆయనకి చెప్దామని ట్రై చేస్తుంటే ఆయన ఓహో అని వెళ్తున్నాడు. ఆయన ఏమన్నా ఆగుతున్నాడా చూడు స్వామి. ఆ ఎన్ఫీల్డ్కి వచ్చినంత టార్క్ మందానికి రాదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. ఇంకేమంటే ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్. అసలు నేను ఇంకా పెట్రోల్ బంక్ ఎక్కడుంది ఎలా ఉంది అనేసి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. పెట్రోల్ బంక్ గురించి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 700 పీస్ ఆఫ్ కేక్. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా లంచ్ చేయాలి మేము. లంచ్ చేసిన తర్వాత ఇంకా నంది హిల్స్. లంచ్కి ఏదైనా ఒక మంచి దాబాగా ఆగాల. 100 వస్తున్నాను ఆయనకి చెప్పడానికి, కానీ 100 వస్తుంటే కూడా అసలు సరిపోవట్లా. బ్యాగే ఒక సైడ్ వెళ్ళిపోయింది చూడండి. అసలు బ్యాక్ ప్యాక్ ఏదో టై చేసినారు బంజీ కార్డ్స్తో. అది స్లిప్ అయిపోయింది. అది అదేంటంటే బంజీ కార్డ్స్ ఉన్నది, ఆ బ్యాగ్ స్లిప్ అయిపోయి దాంట్లో ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఏదైనా రోడ్డు మీద పడిపోయి డ్యామేజ్ అయిపోతే కూడా పెద్ద ప్రాబ్లం కాదు. బతికుంటే అలాంటివి ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఆ బంజీ కార్డ్ అనేది చైన్ స్ప్రాకెట్లో కానీ స్ట్రక్ అయిందంటే అది చాలా పెద్ద ప్రాబ్లం కదా. సో అందుకని అదేంటే ఎన్ఫీల్డ్కి రైట్ సైడ్ వస్తుంది చైన్ స్ప్రాకెట్. ఆ బంజీ కార్డ్ దాంట్లో కానీ స్ట్రక్ అయిందంటే ఇంకా ఈ ట్రాఫిక్లో అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకనే నేను ఓవర్ స్పీడింగ్ చేసి మరి ట్రాఫిక్ని ఏమీ ఆలోచించకుండా వచ్చి చెప్పింది. ఇంకా కాసేపు ఆగినట్టే బాగా స్లిప్ అయిపోయేది బ్యాగ్. బైక్ కూడా ఇప్పుడు వెయిట్ చాలా పెరిగింది. ఎందుకంటే అమాంతం 17 లీటర్స్ పట్టదా చూడు. అసలు తోస్తుంటే కూడా పక్కకు కూడా కదలనంటుంది. వీళ్ళు ఇప్పటి వరకు అయితే అసలు ఆ బార్డర్ వరకు పేస్ ఏం మెయింటైన్ చేయలేదు. 50, 60 అలానే వస్తున్నారు. రైడర్ స్విచ్ అయ్యారు. ఇప్పుడు అదే నా ఫ్రెండ్ అని చెప్పా కదా ఆర్కే, ఇప్పుడు తను రైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మంచి పేస్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంక ఇలాగైతే ప్రాబ్లమే లేదు. గాయ్స్ జస్ట్ ఏదో యాక్సిడెంట్ అయింది ఇక్కడ. బాబా ఎవడో వర్క్ చేసే అసలు ఆ ట్రక్లో ఉన్న అతను చెట్లలో పడిపోయినాడు. అసలు పరమేశ్వర. మొత్తానికి ఇప్పుడు వచ్చిన తినేదానికి ఎన్ని కిలోమీటర్లు ఎత్తుకుంటావా అసలు పెట్రోల్ బంక్ నుంచి? మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు ఎత్తుకుంటా వచ్చినావా? మా ఫ్రెండ్ ఆర్కే వాళ్ళ బ్రదర్ కేఆర్ రివర్స్ మనం ఇచ్చాం తమ్ముడికి. ఏమని టైటిలా జీవితం. ఇప్పుడు ఇంకా లంచ్ చేసుకునేది ఇంకొక 63 కిలోమీటర్స్ ఉంది. అది అయిపోతే ఫస్ట్ పోయి రెస్ట్ తీసుకోవాలి. నాకు నిద్ర వస్తుంది అసలు. నేను నైట్ షిఫ్ట్ చేస్తాను. నేను కూడా చెప్పాలి. అది కూడా కరెక్టే అనుకోండి. అది కూడా కరెక్టే కదా సార్. ఈ పక్కన లైటింగ్ ఎట్టుకున్నావు మన కళ్ళకి కనపడు. మేము అలాగే చేసేవి. అరే చూసావా? అంతానికి అర్థం పెట్టినట్టుంది కదా. తీసేయి. అసలు ఏ హోటల్ దొరకకుండా ఏదో ఒక రోడ్ సైడ్ ఉంది, ఏదో హోటల్కి వచ్చినాం. సర్వీస్ ఎలా ఉంది. ఆ ప్లేట్లు ఇంకా బాగుంటాయి. అది కామన్లే మెనూలో ఉండేది. ప్లేట్లా ఇంకా ప్లేట్లు అయితే అసలు నేను దొరికి లీవ్ ఉండలేదు.
తెలుసా? ఇంకా అడగలేదు. ఇంకో కొన్ని గంటల షిఫ్ట్ స్టార్ట్ అయిపోతుంది. అట్ ద ఫైనల్ మూమెంట్లో ఐఎమ్ నాట్ కమింగ్ టు డ్యూటీ అనుకోవా, డ్యూ టు ఇంకా ఎస్ఏ రైటింగ్ రాస్తాడనమాట. మినిమంలో మినిమం ఒక 200 పేజీలు ఎస్ఏ రైటింగ్ టైప్ చేసి రాసేది 3 అయితే కూడా సరిపోతుంది. అదే కదా నేను అర్థం కాదు. ఫైనల్లీ మా ఫుడ్ అయితే వచ్చింది. అదేదో బటర్ నాన్ అంట అది లుక్స్ లైక్ పోలి. ఇప్పుడు ఏదో కాజు చికెన్ ఏదో చెప్పాము, కాజు చికెన్ లాంటిది ఏదో వచ్చింది టేబుల్ పైకి, అదేదో తెలియదు. ఫస్ట్ టేస్ట్ చేయాలి, టేస్ట్ చేసి అది అదో కాదో తెలియదు. ఫస్ట్ నిమ్మకాయ ఏమంటారా మళ్ళీ సూపర్ ఏడ మనిషి ఒకడు ఉన్నాడు రా, నీ మాట నేను నా మాట నువ్వు దగ్గర నాకు కానీ టేస్ట్ ఓకేనా నాట్ బ్యాడా అంటే ఆకలి మీకు తెలియదులే. సర్వుడ్ వెరీ వెల్ నాట్ బ్యాడ్. ఏదో ఇంకంతే ఇంకేం లేదా. టేస్ట్ చేసి చెప్దాం. జస్ట్ నో కంప్లీటెడ్ లంచ్. టేస్ట్ అయితే అసలు యావరేజ్ కంటే యావరేజ్. నన్ను గట్టిగా అడిగితే 1.5 అవుట్ ఆఫ్ 5. ఇంకేం చేస్తాం, ఈ 30 కిలోమీటర్స్ ఓన్లీ దాబాలు రెస్టారెంట్లు వీటిని వెతుక్కుంటూ వచ్చినామంటే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉందో ఇక్కడ సిచ్యువేషన్. అండ్ దానికి తోడు ఇంకా నేనైతే ఇక్కడ నుంచి ఇంకా బ్లాగ్ అంటే బైక్ మీద చేయను, ఎందుకంటే వెదర్ కొంచెం క్లౌడీగా కొంచెం సన్నీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడి ఆగింది, మళ్ళీ ఎందుకు రిస్క్. సో కాబట్టి బ్యాగ్లో కెమెరా పెట్టేసి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది, ఆ 60 కిలోమీటర్స్లో మాత్రం ఏం చెప్పబోతాను. సో కాబట్టి నంది హిల్స్ స్టార్టింగ్కి వచ్చినాక అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను వీడియో.